వాస్తవానికి మసాజ్ సెంటర్లు, స్పాలు నిబంధన ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు శాస్త్రీయమైన పద్ధతిలో కార్యకలాపాలు జరగాలి. కానీ కొన్ని ప్రాంతాల్లో, ప్రత్యేకంగా మెట్రో సిటీస్లో ఆయా కేంద్రాలకు అర్థమే మారిపోతుంది. మసాజ్ సెంటర్లు అనగానే మానసిక, శారీరక ప్రశాంతత మాట పక్కన పెడితే చీకటి కార్యకలాపాలు జరిగే డెన్లుగా పేరుగాంచాయి. అనైతిక కార్యకలాపాలకు స్పా సెంటర్లను అడ్డాలుగా మార్చేస్తున్నారు. స్పా ముసుగులో ఫోన్ చేస్తే లొకేషన్ పంపుతారు. వచ్చిన వారి నుంచి 1500 రూపాయల నుంచి 2000 వరకు వసూలు చేస్తూ మహిళలతో ఏకాంతంగా గడిపేందుకు సమయం కేటాయిస్తుంది. విశాఖ నగరంలోని ఓ ప్రాంతంలో జరుగుతున్న హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టయింది. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మార్గాల్లో క్రాస్ మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పాపై ద్వారకానగర్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. స్పా మాటున సాగిపోతున్న చీకటి కార్యకలాపాల వ్యవహారం బయటపెట్టారు. లైస్పా ముసుగులో వ్యభిచారం నడుపుతున్న స్పా సెంటర్ ఫైన్లో శివకుమార్ అనే వ్యక్తి లావిస్ పేరుతో కొన్నేళ్లుగా స్పా సెంటర్ నడుపుతున్నాడు. ఆ ముసుగులో యువతులతో వ్యభిచారం చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. స్పా సెంటర్ను ఎస్ఐ అసరితాత సిబ్బంది వెళ్లి తనిఖీ చేయగా ఏపీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 4 మహిళలతో పాటు ఓ విటుడు పట్టుబడ్డారు. యజమాని శివకుమార్, మేనేజర్ సోమేశ్వరరావుతో పాటు విటుడిపై కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా అనేక మెట్రో నగరాల్లో మసాజ్ సెంటర్ల ముసుగులో విచ్చలవిడిగా అనైతిక వ్యవహారాలు జరుగుతాయి. పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో చీకటి వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. మసాజ్ కోసం వచ్చేవారికి యువతులతో ఎరవేసి ట్రాప్ చేసి స్పా సెంటర్ను సీజ్ చేసి నిర్వాహకులను అరెస్టు చేస్తున్నారు. పట్టుబడిన యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి నిబంధనలను పాటించిన వారికి వార్నింగ్లు ఇస్తున్నారు. అయినా తీరు మారడం లేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, అక్కడ స్పా సెంటర్లో జరుగుతున్న కార్యకలాపాల గురించి ఏం జరిగింది అక్కడ? మానసిక, శారీరక ఒత్తిళ్లను పూర్తి స్థాయిలో వాళ్ళు ఉపశమనం పొందేందుకు ఏదైతే స్పా సెంటర్లుగా వెలిసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి శారీరక శ్రమను కావచ్చు, లేదంటే మానసిక ఒత్తిళ్ల కోసం ఏదైతే మసాజ్ సెంటర్లు పెట్టి ఒక గంట సేపు అయితే కనుక వాళ్ళని ఆయిల్ మసాజ్ పేరుతో కావచ్చు, లేదంటే డ్రై మసాజ్ పేరుతో అయితే వీళ్ళకి అందరికీ కూడా మసాజ్ ను అందిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఇదే స్పాని అదే విధంగా చూసుకున్నట్టు కనుక దీనిని ఆసరాగా చేసుకొని స్పాలో అయితే కొన్ని అసాంఘిక కార్యకలాపాలు గత కొంతకాలం నుంచి కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచి వాటిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయినా కూడా ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు తీరును వీళ్ళైతే కనుక లైట్ గా తీసుకున్నట్టుగానే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టు కనుక ఇటు విశాఖ ఇంకో మెట్రో నగరంగా కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి మెట్రో నగరంగా ఉండడం, అదేవిధంగా చూసుకున్నట్టు కనుక దేశంలో ఉన్నటువంటి వివిధ నగరాల నుంచి వచ్చిన కూడా మొత్తం అందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని స్పా సెంటర్లు అయితే కనుక దీన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి కోవలోకి వస్తుంది. ద్వారకా నగర్ లో ఉన్నటువంటి లావిష్ స్పా ప్రధానంగా మనం చూసుకున్న విజువల్స్ లో చూస్తున్నట్టుగా కూడా ప్రధానంగా ప్రత్యేకించి ఒక గదులను ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా 5 స్టార్ హోటల్ను తలదన్నే విధంగా అయితే కనుక వీటిని రూమ్ ని వీళ్ళు డెకరేట్ చేయడం, అదేవిధంగా వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు కూడా రాయల్ ట్రీట్మెంట్ పేరుతో కూడా చేస్తున్న పరిస్థితి లేవు. మామూలుగా స్పా సెంటర్ కి సంబంధించి ఓన్లీ మసాజ్ వరకు అయితే మాత్రం కేవలం 1500 నుంచి 2000, 2500 వరకు కూడా ఛార్జ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే బయట మీకు ఏదైతే చెప్తున్నారో 2000 అది కేవలం అక్కడ రిసెప్షన్ లో పే చేసిన తర్వాత ఓన్లీ మసాజ్ వరకు మాత్రమే ఆ అమౌంట్ ఉంటుంది. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వివిధ నగరాలకు చెందినటువంటి మహిళలను అదేవిధంగా చూసుకున్నట్టయితే వాళ్ళు మసాజ్కి అయితే కనుక చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడకు వెళ్ళిన తర్వాత మాత్రమే అసలు రూపం, అసలు రంగు అనేది అయితే బయటపడుతున్న పరిస్థితి కూడా ఉంది. వీళ్ళైతే పూర్తి స్థాయిలో 5000 నుంచి 15000 వరకు కూడా లోపల వెళ్తే వీళ్ళకి మీకు సర్వసుఖాలు అందిస్తామంటూ కూడా వీళ్ళకి ఎరవేయడం, దాని ట్రాప్ లో పడిన వాళ్ళని ఖచ్చితంగా అయితే మాత్రం వీళ్ళు
పూర్తి స్థాయిలో వాళ్ళకి మొత్తం న్యూడ్గా కూడా వాళ్ళని కూడా చేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదే ఇటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఈ లావిష్ స్పా అయితే గత కొంతకాలంగా కూడా ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని, లక్షల్లో పెట్టుబడి పెట్టి కోట్లలో కూడా సంపాదన చేస్తూ కూడా లావిష్ స్పా చాలా పెద్ద ఎత్తున డబ్బు మొత్తం అయితే దోచేస్తున్నారంటూ కూడా దీనిపై పలు ఆరోపణలు రావడంతో అయితే కనుక నిన్న సాయంత్రం ఏదైతే పోలీసులు అయితే దీనిపై నిఘా ఉంచి ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ ప్రధానంగా చూసుకున్న విజయవాడకు చెందినటువంటి ఈ లావిష్ స్పా ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈయన అయితే కనుక పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో పాటు పెద్ద ఎత్తున విధులను ఆకర్షించే విధంగా, అంటే స్పా పేరుతో అయితే ఫోన్లు చేపించి వీళ్ళందరినీ రప్పించుకోవడం, వచ్చిన తర్వాత వీళ్ళకైతే కనుక ఎవరైతే వివిధ నగరాలు చెందిన ఇటు ఢిల్లీ కావచ్చు, ఇటు మహారాష్ట్ర, అదేవిధంగా హైదరాబాద్, అదేవిధంగా విశాఖ లోకల్ గా ఉన్నటువంటి కూడా వివిధ నగరాలకు చెందినటువంటి మహిళలను అయితే కనుక వీళ్ళు ఎరగా వేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మహిళలను కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని తాయి మహిళలుగా కూడా పరిచయం చేస్తూ కూడా ఇటువంటి వారితో కూడా శృంగార కార్యకలాపాలను నెరవేరుస్తుండలో ప్రధానంగా కూడా ఈ లావిష్ స్పా దిట్టాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఈ లావిష్ స్పాపై గత కొంతకాలంగా కూడా ఇటు మీడియా కావచ్చు, అదేవిధంగా పోలీసులు కూడా నిఘా ఉంచినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే నేటికి అయితే పాపం పండిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే ఈ అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఈయన్ని పూర్తిగా అరెస్ట్ చేయడంతో పాటు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విటులు కావచ్చు, అదేవిధంగా అక్కడ థాయ్ మసాజ్ పేరుతో ఉన్నటువంటి మహిళలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ప్రధానంగా ఇందులో మరొక ట్విస్ట్ కూడా అక్కడ ఉంది. ఇక్కడ లోపలికి వెళ్లే వరకు కూడా ఒక రకమైన థాయ్ మసాజ్ పేరుతో చెప్తున్నప్పటికీ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అటు జకూజీ అంటూ ఆయిల్ మసాజ్, డ్రై మసాజ్ పేరుతో అయితే రకరకాల పేర్లు చెప్పి అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ ఎవరైతే వెళ్తున్నారో మసాజ్ కోసం వెళ్తున్నారో వాళ్ళ దగ్గర అయితే దోచేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఇటువంటి వాటిపై అయితే మాత్రం నగర పోలీస్ కమిషనర్ శంకరప్రసాద్ బాగ్చి ఇప్పటికే వార్నింగ్స్ ఇవ్వడము, అదేవిధంగా సీసీ కెమెరాలు ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కేవలం అవి ఆచరణలో అయితే మాత్రం వచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపించలేదు. కమిషనర్ బాగ్చి అయితే కనుక ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇటువంటివి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిని అయితే మాత్రం ఖచ్చితంగా తోలు తీస్తారంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అయితే కనుక వీళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడంతో అయితే కనుక వీళ్ళు పోలీసులు అందరూ కూడా ఇప్పటికే దీనిపై నిఘా ఉంచడం, అదేవిధంగా వీళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగిన పరిస్థితి ఉంది. ఇది ఒకటే కాదు, ఇటువంటివి గత 2 రోజుల కాలంలో అయితే కనుక 3 వరకు కూడా ఇటువంటి పాలపై అయితే కనుక నిఘా ఉంచి వారిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే పెద్ద ఎత్తున ఇటువంటి కార్యకలాపాలు జరగడం, అదేవిధంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇటువంటి జరుగుతుండడంతో ఏదంటే నాన్కే వాస్తే కొన్ని డ్రైవ్లు మాత్రమే నడుస్తున్న పరిస్థితి ఉంది. కానీ శంకరప్రసాద్ బాగ్చి ఆదేశాలతో అయితే మాత్రం కంటిన్యూస్ గా ద్వారకానగర్ పోలీసులు చేసినటువంటి డ్రైవ్ లో అయితే ఖచ్చితంగా ప్రతిరోజు రోజుకు ఒక స్పాలో ఒక్కడైతే మాత్రం దొరుకుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇటువంటి వారిపై అయితే పెద్ద ఎత్తున నిఘా ఉంచినట్టయితే ఇంకా మరికొన్ని స్పాల భాగోతం కూడా బయటపడే అవకాశం ఉన్నట్టుగా కూడా వస్తుంది. గతంలో చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఉన్న స్పాల్లో చూసుకుంటే ఇటు కలకటా కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇటు విజయవాడ, అదేవిధంగా రాజమండ్రిలో కూడా పెద్ద ఎత్తున డ్రైవ్లు నిర్వహించడంతో అయితే ఇటువంటి స్పాల భాగోతం అయితే పెద్ద ఎత్తున కూడా ఉంది. అదేవిధంగా మన బీఆర్కే న్యూస్ ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించి ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, ఇటు విజయవాడలో కూడా పెద్ద ఎత్తున స్పాల ముసుగులో జరుగుతున్నటువంటి ఏవైతే ఇలాంటి వ్యభిచార కోపాలను కూడా ఇప్పటికే బయట పెట్టిన వైనం అయితే కేవలం మన బీఆర్కే న్యూస్ లో మాత్రమే మనం చూసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ప్రత్యేకించి బీఆర్కే న్యూస్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఈ నేపథ్యంలోనే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారంటూ కూడా పోలీసులు కూడా చాలా మెచ్చుకున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ లావిష్ స్పా లాంటి వారు ఇంకా మరికొన్ని ఉన్నాయని, ఇటువంటి వాళ్ళు అయితే ముందు జాగ్రత్తగా వాళ్ళు హెచ్చరికలను తీసుకొని ఖచ్చితంగా వాళ్ళు ముందస్తుగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఉంటే మంచిదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినట్టయితే మాత్రం ఖచ్చితంగా వీరిపై అయితే మాత్రం ఉక్కుపాదం మోపుతామంటూ కమిషనర్ శంకరప్రసాద్ బాగ్చి చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఏదైతే ఈ లావిష్ స్పా అయితే గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ఈ చీకటి ముసుగు వ్యాపారం అయితే కనుక ఇది మళ్ళీ కొనసాగించకుండా అయితే మాత్రం పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పలువురు కోరుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. వెంకట్ అయితే నాయుడు చెప్పండి, ఇదే పరిస్థితుల్లో మిగతా స్పా సెంటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ విశాఖపట్నానికి సంబంధించి ఎన్ని స్పా సెంటర్లు ఉన్నాయి, వాటి మీద నిఘా పెట్టడము, వాటి మీద కూడా ఏదైనా ఆకస్మిక దాడి చేయడము ఇలాంటివి ఏమన్నా కనిపిస్తూ ఉన్నాయా?
చూసుకోవచ్చు వెంకట్. ఎందుకంటే బీఆర్కే న్యూస్ గతంలో కూడా మనకి హైదరాబాద్ మొదలుకొని ఇటు విజయవాడ, రాజమండ్రిలో ఏవైతే మనం స్టింగ్ ఆపరేషన్స్ చేసి మనం ఏవైతే ఇవన్నీ కూడా మన పట్టబయలు చేసిన నేపథ్యంలో అయితే కనుక ఇక్కడ కూడా విశాఖలో కూడా అదే అదే దీన్ని మనం కొనసాగించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా విశాఖలో చూసుకున్నట్టయితే కనుక 100 వరకు కూడా స్పాలు ఉన్నాయంటూ కూడా అనధికారిక లెక్కలలో అయితే మనకు తెలుస్తుంది. అధికారికంగా కేవలం 30 నుంచి 40 వరకు మాత్రమే ఉన్నాయి. కానీ వీటికి పర్మిషన్స్ కి సంబంధించి కావచ్చు, లేదంటే కనుక వీటి నియంత్రణకు సంబంధించి అయితే మాత్రం ఒక లేకపోవడం, అదేవిధంగా పోలీసులను మేనేజ్ చేస్తూ కూడా కొన్ని చోట్ల నడుపుతున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక బయటికి పేరుకు మాత్రమే స్పాగా కనిపిస్తుంది. లోపల జరిగే చీకటి కోణాలను మాత్రం కేవలం బీఆర్కే న్యూస్ మాత్రమే బయటపెట్టిన వైనం కూడా కనిపిస్తుంది. గతంలో కూడా ఇటువంటివి మనం బయటపెట్టిన నేపథ్యంలో ఇప్పుడు కూడా మళ్ళీ ఇటువంటివి కొనసాగించే అవకాశం కూడా మనం చేపట్టాలని మనం బీఆర్కే న్యూస్ కూడా మనం అనుకుంటున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకైతే మాత్రం సిపి శంకరప్రత బాగ్చి అయితే కఠిన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే గతంలో చూసుకున్నట్టయితే కనుక వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్నటువంటి ఈ వ్యాపారం మళ్ళీ వెల్లూరుకున్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. ఇది మరింత విస్తృతంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్ళీ సిపి ఆదేశాలతో అయితే పోలీసులు దీనిపై ఖచ్చితంగా రైడ్స్ అయితే కొనసాగిస్తూనే ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఈ రైడ్స్ అయితే మాత్రం నామమాత్రంగా కాదు, కఠినంగా కూడా చేయాలంటూ కూడా కొంతమంది కూడా కోరుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఏదైతే రైడ్స్ నిర్వహిస్తున్నారో రైడ్స్ నిర్వహిస్తున్న సమయంలో అయితే అక్కడ లోపల విటులు ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై కూడా మనం బీఆర్కే న్యూస్ నుంచి కూడా స్టింగ్ ఆపరేషన్ చేసి కొన్ని ఇటువంటివి కూడా బయటపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇక మీద రానున్న రోజుల్లో అయితే మాత్రం ప్రతి ఒక్క స్పా యజమాని కూడా అక్కడ ఏవైతే డోర్స్ కావచ్చు, లాక్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న సీసీ కెమెరా మానిటరింగ్ కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే వస్తున్నారో వాళ్ళ తాలూకా డేటాని పూర్తిగా అప్డేట్ ఉంచుకోవడం కూడా కంపల్సరీగా కూడా చెప్తున్నారు. అయితే ఏవైతే స్పాలో అయితే కనుక వీళ్ళు ఏవైతే డోర్స్ పెట్టి ఖచ్చితంగా లాక్ సిస్టమ్ పెట్టి ఉన్నటువంటి ఏవైతే స్పాలు ఉన్నాయో వాటిపై అయితే మాత్రం ఖచ్చితంగా వాటిని సీజ్ చేయాలంటూ కూడా గతంలోనే సిపి ఆదేశించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇటు కర్టెన్స్ కూడా పెట్టి ఇవి నడుపుతున్న వైనం మనం చూసుకున్నట్టయితే కనుక కర్టెన్స్ చాట్ ను కూడా చీకటి వ్యాపారం చేస్తున్నారంటే వాళ్ళు ఎంతగా తెగించారో కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఎంట్రన్స్ మనం ఒక్కసారి మనం అక్కడ స్పాలో మనం విజువల్స్ చూసినట్టు ఒక్కసారి ఎంటర్ అయితే కనుక అక్కడ 3 స్టేజెస్ లో కూడా సెక్యూరిటీ సిస్టమ్ అనేది వాళ్ళు పెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొదటి ప్రధాన ద్వారం మొదలుకొని 2వ ద్వారం, అదేవిధంగా చూసుకున్నట్టు లోపల రూమ్స్ కి సంబంధించి కూడా సెపరేట్ గా పెట్టుకుంటున్న వైనం కూడా మనకి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఏదైనా పోలీసులు వస్తున్నారనే సమాచారం అయితే కనుక వాళ్ళని ఇమీడియట్ గా అలర్ట్ చేస్తూ కూడా వాళ్ళని ఇంకొక 2వ దారిన దొడ్డిదారిని కూడా పంపించేందుకు కూడా వీళ్ళు వెనకాడడం లేదంటే వీళ్ళు ఎంత మేర వీళ్ళు దీనిపై అయితే మాత్రం తర్ఫీదు పొందారో కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే నిన్న జరిగినటువంటి వ్యవహారంలో చూసుకున్నట్టుగా పోలీసులు అతి చాకచక్యంగా వ్యవహరించి అదేవిధంగా ఈ విటులను కూడా పట్టుకోవడం జరిగింది. అయితే లావిష్ స్పా లాంటివి స్పాలు చాలా ఉన్న నేపథ్యంలో వీళ్ళందరిపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్న వైనం అయితే మనకి కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో మరిన్ని స్పాలు కూడా ఇటువంటివి విధంగానే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా దొరికే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేపట్టకూడదు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో వారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే మనకి కనిపిస్తుంది వెంకట్. అయితే నాయుడు, ఈ స్పా సెంటర్లకి సంబంధించి మనం హైదరాబాద్లో తీసుకున్న, విశాఖలో తీసుకుంటున్న ఈ స్పా సెంటర్ల వెనక వ్యభిచారం నడవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అంటే ఈ స్పా సెంటర్లకు అనుమతులు ఇచ్చేటప్పుడు కానీ నిబంధనలు ఎలా ఉంటున్నాయి, అసలు అనుమతులు ఎలా ఇస్తున్నారు, ఇలాంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి, ఇలాంటివి ఏమన్నా ఉంటున్నాయా అసలు స్పా సెంటర్ల నిర్వాహకం మీద? అనుమతులు ఇచ్చే సమయంలో కానీ ఎందుకు ఇలాగా ల్యాప్సెస్ జరుగుతూ ఉన్నాయి? వెంకట్, మనం చూసుకోవచ్చు ఇది స్పా సెంటర్ అంటే లెక్క మనకు ఒక సెలూన్ లెక్కన ఓన్లీ కేవలం బాడీ మసాజ్ వరకు మాత్రమే వీళ్ళకైతే మాత్రం ఒక పర్మిషన్, బిజినెస్ చేసుకునేందుకు పర్మిషన్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క స్పా సెంటర్ పై అయితే వీళ్ళు సుమారుగా 50 నుంచి 60 లక్షల వరకు కూడా పెట్టుబడులు పెడుతున్నారంటే కనుక దీన్ని ఎంత రాయల్ బిజినెస్ గా వీళ్ళు చూస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క వ్యాపారస్తుడు, ఒక్కొక్క స్పా సెంటర్ యజమాని 20 నుంచి 50 నుంచి 60 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టడం. అదే విధంగా చూసుకుంటే రూమ్స్ లోపలికి వెళ్ళినట్టయితే కనుక మనకి కళ్ళు
చెమర్చే విధంగా కూడా మనకి కనిపిస్తున్న వైనం అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే లోపలికి స్టార్ హోటల్లో ఎటువంటి సర్వ సౌఖ్యాలు, ఎన్ని సదుపాయాలు అయితే ఉంటాయో అన్ని సదుపాయాలను కూడా ఈ స్పా సెంటర్లో వీళ్ళు పెడుతున్నారు. కేవలం ఒక గంట వ్యవధికి సుమారుగా 15 నుంచి 200 వరకు కూడా 1500 నుంచి 2000 వరకు కూడా వీళ్ళైతే కనుక ఛార్జ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి వైనం కనిపిస్తుంది. స్టార్ హోటల్లో మనకి ఒక రోజంతా ఉండడానికి 16 నుంచి 20,000 వరకు ఛార్జ్ చేస్తుంటే కేవలం గంట సేపు ఇక్కడ సేద తీరేందుకు, అదేవిధంగా ఈ మసాజ్ చేసుకునేందుకు అయితే 2,000 వరకు ఛార్జ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే లోపల ఎంటర్ అయ్యడానికి మాత్రమే 2,000 రూపాయలు వీళ్ళు మసాజ్ కోసం వీళ్ళు చేస్తున్నప్పటికీ కూడా లోపల మసాజ్ తర్వాత జరిగేటటువంటి వేరే అదర్ సుఖానికి సంబంధించి 5,000 నుంచి 15,000, 20,000 వరకు కూడా వసూలు చేస్తున్న వైనం అయితే మనం చూస్తుంటే ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 15,000 నుంచి 20,000 వరకు వసూలు చేస్తున్నారంటే అది ఎంత భారీ ఎత్తున వ్యభిచార కార్యకలాపాలు వీళ్ళు కొనసాగిస్తున్నారు అనడానికి ఇది ఒక నిర్వచనంగా మనం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు డబ్బుకు ఆశపడి ఒక వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మహిళలను అందరినీ కూడా తీసుకురావడం, అదేవిధంగా ఇక్కడ విధులు ఏవైతే ఇటువంటి విధులు ఉంటారో వీళ్ళందరినీ కూడా ఆకర్షించడం ద్వారా, అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక వీళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి ఆఫర్లు ప్రకటిస్తూ కూడా వీళ్ళందరినీ కూడా ఆకర్షిస్తున్న వైనం అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా ఇలా రప్పించడం, అదేవిధంగా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చీకటి కార్యక్రమాలు చేపట్టుకోవడం ద్వారా అయితే మాత్రం పెద్ద ఎత్తున సొమ్ము వెనకేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి కొన్ని చోట్ల పోలీసులు కూడా సహాయ సహకారాలు అందిస్తున్న ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యం అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నప్పటికీ కూడా దీనిపై ఎన్నో రకాలుగా పోలీసులు దాడులు చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా వీళ్ళు కొనసాగించడం చూస్తుంటే కనుక వీళ్ళు వెనక పెద్ద ఎత్తున ఒక పెద్ద ముఠానే ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఏర్పడి ఇటువంటి వాటిని అయితే కొనసాగిస్తున్నారని మనకి తెలుస్తూ వస్తుంది. వెంకట్. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.